100వ కీర్తన పుస్తకం నుంచి 100వ కీర్తన వాడుతున్నాం. వెళ్ళలేని స్తుతులతో అలాగే రెండవ కీర్తన కూడా ప్రార్థనా గీతం గురించి
కీర్తన చివరిగా పాడి తర్వాత మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి సభలో భాస్కర్ అన్న దేవుని వాక్యం అందిస్తుండగా మనం శ్రద్ధతో ఆలకిద్దాం. పాటల రచనలో నుండి ఆరు 692వ కీర్తన, నీ ఆత్మ యుద్ధములు జయముందును. ప్రార్థన గీతంలో నుండి 692వ కీర్తన. నీ ఆత్మ యుద్ధములో జయముందుము, నీ ఆత్మ యుద్ధములో జయముందుము.
మంచిది. ఇటువంటి దేవుని నామాన్ని కీర్తించడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సహాయానికై దేవదేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. చేరువచ్చిన మెల్లరికి ప్రత్యేకంగా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ఆలకించి వాక్యము ద్వారా దేవుడు తన స్వరక్తమించి సంపాదించిన సంఘంలో చేరి మనం ప్రపంచమంతటా భయాందోళన పరిస్థితి, కరోనా ద్వారా ఎంతో నశిస్తున్న ప్రజలు, రక్షణ లేకుండా కుటుంబాల్లో తీరని లోటు కలుగుతున్నాయి. కాబట్టి మనుషుల కొరకై, అధికారుల కొరకై, దేశం కొరకై, మనుషులందరి కొరకై చేయబోయే విజ్ఞాపన మన దేవుని సన్నిధిలో జరిగిస్తుండగా దేవుని వాక్యం తర్వాత మనం ప్రార్థనలో మనం అందరం ఏకీభవించుదాం. మన మధ్యలో సహోదరుడు భాస్కర్ దేవుని వాక్యం అందిస్తారు. చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువుల నామమున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచినాము. అదేవిధంగా వాక్య ధ్యానంలోకి వెళ్ళి వాక్యాన్ని చూసుకుని ప్రార్థన చేసుకుని రాత్రికాల సమయంలో ఈ కోరికను ముగించుకున్నాం. కీర్తన గ్రంథము 106వ కీర్తన. కీర్తన గ్రంథము 106వ కీర్తన 30వ వచనం. మీ బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి చూడండి. ఫినెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయాను. మరొకసారి అందరం కలిసి చదువుకున్నాం. ఫినెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ప్రశస్తమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాను. తండ్రి రాత్రికాల సమయంలో మీ యొక్క వాక్యం చుట్టూ చేరి రావడానికి మీరు చూపించినప్పటిగా వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. అదేవిధంగా వాక్యాన్ని కూడా మాకు మెచ్చి పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. తండ్రి వాక్యమైన దేవ మీకు వందనాలు స్తోత్రాలు. మీరే వాక్యం తండ్రి. మిమ్మల్ని మేము తెలుసుకొని తండ్రి తగిన విధముగా మా యొక్క నడతలను సరిచేసుకుని మీ కొరకై శక్తిపరి వారికి బలపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి చూపించి కనికరించి మీ రాత్రికాల సమయంలో మీ యొక్క దాసును మరుగుపరిచి మీ యొక్క మాటలు మీ దాసులు వచ్చి మీరే మాట్లాడుతామని ప్రార్థిస్తాం. ఆత్మ సంఘంతో చెప్పి మాట జీవితంలో కూడా వినుగా కానీ వాక్యంలో రాయబడి ఉంది. ఆ విధంగా మీరే మాతో మాట్లాడుతుండండి. మీ యొక్క మాటలకు లోబడి మనసు దయచేయండి. మీ కొరకై మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 106వ కీర్తన 30వ వచనం. ఫినెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయాను. ఫినెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయాను. తెగులు ఆగిపోవాలంటే పరిహారం జరగాలి. పరిహారం జరిగితే మాత్రమే తెగులు ఆగిపోతుంది. లేకుంటే తెగులు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 3వ సంవత్సరం తెగులు ప్రారంభమైంది అంటే ఇంతవరకు పరిహారం జరగలేదు అని అర్థమవుతూ ఉంటుంది. ఆ గ్రహింపు ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. దేవుని ప్రజలకైతే ఆ గ్రహింపు ఉంటుంది. లోకస్తునికి ఆ గ్రహింపు ఉండదు.
ఎందుకంటే వారి యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. దేవుని యొక్క తలంపులు దేవుని బిడ్డలు మాత్రమే గ్రహించగలుగుతారు, సాధారణమైన వాళ్ళు గ్రహించలేరు. కాబట్టి దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడు, ఏమి చెప్పనై ఉన్నాడు, ఒకవేళ చెప్పిన విషయాల్ని మన ప్రయోజనులు చెప్పిన విషయాల్ని, దేవుడు చెప్పిన విషయాల్ని దేవుని పిల్లలు మాత్రమే గ్రహించగలరు. దేవుని పిల్లలు మాత్రమే గ్రహించగలరు, వేరే వారు గ్రహించలేరు. ఎట్లాగంటే ఒక విషయాన్ని చదువుకుంటున్నారంటూ, సపోజ్ సైన్స్ చదువుకునే వారికి హిస్టరీ చెబితే అర్థం కాదు, హిస్టరీ వారికి సైన్స్ చెబితే అర్థం కాదు. అదేవిధంగా దైవావేశం వలన వచ్చిన దేవుని వాక్యము దేవుని ప్రజలకు మాత్రమే అర్థమవుతుంది. అంతేగాని సామాన్యులకు, లోకస్తులకు, దేవునికి విరోధంగా పనిచేసే వారికి అసలు అర్థమే కాదు. అర్థం కాకపోగా దానిలో నుంచి తప్పులు ఎదగాలని చూసుకుంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసుకుని దేవుని వాక్య ప్రకారం మనం ప్రార్థన చేసి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనను ముగించుకున్నాం. ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము, అతడు వచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని, తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును, చెరకు నిర్ణయమైన వారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైన వారిని ఖడ్గమునకును అప్పగించు, ఐగుప్తీయులను హతము చేయును. వాక్యంలో చెప్పబడింది ఏంటంటే, తెగులుకి ఎవరైతే నిర్ణయమై ఉన్నారో, మరోసారి చెప్తున్నాను, తెగులునకు ఎవరైతే నిర్ణయమై ఉన్నారో వారిని తెగులునకు అప్పగిస్తాడు. అర్థమవుతుంది కదా? తెగులుకు ఎవరైతే నిర్ణయింపబడి ఉన్నారో వారిని తెగులుకు అప్పగించబడతారు. ఖడ్గమునకు ఎవరైతే నిర్ణయింపబడి ఉన్నారో వారు ఖడ్గమునకు అప్పగింపబడతారు. చెరకు ఎవరైతే నిర్ణయమై ఉన్నారో వారిని చెరకు అప్పగిస్తారు. ఈ కరోనా వలన, ఈ తెగులు వలన ఎంతమంది అయితే దేవుని యొక్క నిర్ణయమై ఉన్నదో, దేవుడు నిర్ణయింపబట్టే ఈ తెగులు భూలోకంలోకి వచ్చినది. దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏది రాదు, ఏది రాదు. దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మాత్రమే వస్తుంది. అది మనం గ్రహించాలి. దైవజనులు వెళ్ళవచ్చు, లేదంటే రక్షణ పొందిన వాళ్ళు వెళ్ళవచ్చు, రక్షణ లేని వాళ్ళు కూడా ఈ తెగుల వల్ల నశింపైపోవచ్చు, లేదంటే ఈ తెగుల వల్ల చనిపోయి ఉండవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, ఎవరైతే తెగులకు నిర్ణయింపబడి ఉన్నారో, తెగులకు ఎవరైతే నిర్ణయింపబడి ఉన్నారో వారిని తెగులకు, చెరకు నిర్ణయింపబడిన వారిని చెరకు, ఖడ్గములకు నిర్ణయింపబడిన వారిని ఖడ్గములకు దేవుడే అప్పగిస్తున్నాడు. ఏ చైనా వాళ్ళ యొక్క సొంత ఉద్దేశము, లేదంటే వేరే ఇతర దేశాలలో సొంత ఆలోచన ప్రకారం జరిగింది కాదు. దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం మాత్రమే ఈ తెగులు భూలోకంలోనికి అనుమతించబడినది. అది ప్రతి ఒక్కరు గ్రహించగలగాలి. అయితే దేవుని ఇష్టం. నేను దేవునితో ఎందుకు ఈ పని చేసేవో చెప్పడానికి ఎవరిని కూడా దానికి యోగ్యం కాము, అనుభవం కాము. దేవుడు తన ఇష్ట ప్రకారము, తన చిత్త ప్రకారము, తన మనస్సులో ఆలోచించుకునే ప్రకారం ఈ తెగులను పంపించినాడు. కాబట్టి దేవుని దగ్గర వచ్చిన ప్రతిదాన్ని మనం స్వీకరించవలసిందే. అదేవిధంగా బైబిల్లో అనేక మంది ఈ తెగులు ద్వారా హతమైనారు. పోయిన వారంలో చూసాము, తెగులులకు పరిష్కారం కూడా దేవుడే చూపించినాడు. తెగులు వచ్చిన వారికి, తెగులు వచ్చి చనిపోయిన వారికి, జీవించిన వారికి మధ్యలో దైవజనులు రూపం వేయగా, అంటే
మధ్యలో నిలబడిగానే ఉంది. నిలబడుతుంటే ధూపం వేయటం, ప్రార్థన చేయటం ద్వారా ఆ తెగులు ఆగిపోయింది. అది పోయిన వారంలో మనం చూసాం. ఈరోజు తెగులు ద్వారా తెగులుకు ఎవరైతే అనుమతించబడినారో వారందరూ తెగులు చేత మరణిస్తారు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. మనము మన యొక్క బాధ్యతగా మనం చేయవలసింది ఏంటంటే, తెగుళ్లకు ఎవరైతే నిర్ణయించాడో అది దేవుని ఇష్టము. మనము విశ్వాసులుగా, ఒక క్రైస్తవునిగా నీ బాధ్యత, నా బాధ్యత, మనందరి బాధ్యత ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే వారు తమ అక్రమం విషయమై మారు మనసు పొందితే దేవుడు తెగులు ఆపివేస్తాడు. ఆ తెగుల్ని అంతటితో ఆపివేస్తాడు. మన యొక్క బాధ్యతగా మనము ప్రార్థన చేయాలి. వినేవారి విషయంలో అయితే మనము చూస్తాము, వారెంతో దుర్మార్గులు. అటువంటి వారు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు, వారు పశువులకు కూడా నీళ్లు పెట్టలేదు. రాజు మొదలుకొని బానిస వరకు ప్రతి ఒక్కరు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. ఉపవాసం నుండి ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఆ తెగులు వారి మీదకి రానియకుండా ఆఫ్ చేసినాడు. తెగులు రానివ్వలేదు. అదేవిధంగా మనం కూడా మన యొక్క బంధువుల విషయమై, మన దేశస్తుల విషయమై, ఈ యొక్క కరోనా సోకిన వారి విషయమై మనమందరము మన యొక్క బాధ్యతగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. దేవుడు మన యొక్క ప్రార్థనను వింటాడు, విని దానికి ప్రతిఫలం దయచేస్తాడు. కాబట్టి మన యొక్క బాధ్యత మనం ప్రార్థన చేయాలి. దేవుడు నిర్ణయించినాడు ఏం జరగాలని. ఆ నిర్ణయాన్ని తన యొక్క ప్రజలకు, లేదంటే తన యొక్క దాసులకు ఏమీ మరుగు చేయకుండా సంగతి అంతా స్పష్టంగా తెలియజేస్తాడు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, యెహోవా వాక్యము కొంత ఎచ్చట కొంత అంచట ఉంటుంది, అంతా ఒక చోట ఉండదు. కానీ దేవుని యొక్క ఉద్దేశము బైబిల్లో అంతటా ఉంటుంది. కాకపోతే సందర్భానుసారంగా మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అది మన యొక్క బాధ్యతగా మనము ప్రార్థన చేయాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ దేవునికి ప్రియులు, దేవునికి ఇష్టలు, దేవునికి హృదయానుసారులు అని పేరు పొందిన వారుగా ఉన్నారు. దేవుడు మానవుల ఎడల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు, వాత్సల్యత కలిగి ఉన్నాడు. మనం మన చెడు నడతలను, మన యొక్క చెడు మార్గములను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే దేవుడు కరుణా సంపన్నుడు, దయా వాత్సల్యం కలిగిన దేవుడు. అటువంటి దేవుడు తన బిడ్డల మొరను ఆలకింపక మానడు, తప్పక ఆలకిస్తాడు. ఆలకించిన దేవుడు ఊరుకుంటాడా? ఊరుకునడు. తగిన సమయంలో సమాధానం దయచేస్తాడు. ఈనాడు ఈ కరోనాతో వేల మంది, లక్షలు, కోట్లలో కూడా చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. మన యొక్క బాధ్యతగా మనము ప్రార్థన చేయాలి. అది విశ్వాసిగా నీకు నాకు అనుగ్రహించబడిన ధన్యత, మనందరి ధన్యత. అటువంటి ధన్యత లేని వారు ఎంతోమంది ఉన్నారు. కోట్ల మంది జనం ఉన్నారు, నశించడానికి సిద్ధంగా ఉన్నవారు. అయితే వారందరికీ దేవుడు ఇటువంటి ధన్యత ఇవ్వలేదు. ఏర్పరచుకునబడిన వారికి మాత్రమే దేవుడు ఇటువంటి ధన్యతలు ఇస్తున్నాడు. ఏర్పరచుకునబడిన జనాంగానికి మాత్రమే ఇటువంటి ధన్యతలు దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అట్టి ధన్యతలు పొందిన నీవు నేను ఖాళీగా ఉండరాదు. లాక్డౌన్ కాబట్టి చాలా విశ్రాంతి ఉంటుంది. ఎంత విశ్రాంతి అంటే పనికి వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లోనే కూర్చోండి. కానీ ప్రార్థన చేయడానికి చాలా శ్రేష్టమైన సమయం. అటువంటి సమయాన్ని
వ్యర్థముగా ఖర్చు చేస్తున్నారు. ముసలమ్మ ముచ్చట్లు ఎంత దౌర్భాగ్యం అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల నుంచి తప్పించబడి మన యొక్క బాధ్యతని విశ్వాసం యొక్క బాధ్యత, క్రైస్తవుని యొక్క బాధ్యత ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీ మొర దేవుడు ఆలకిస్తాడు, నీ మొర దేవుడు వింటాడు, విని తగిన సమయంలో ప్రతిఫలాన్ని దయచేస్తాడు. శ్రమ మనకే వస్తే ఎంత కష్టపడతాము, ఎంత బాధపడతాము, అదే ఇతరుల విషయంలో మనకు ఎందుకు ఉండదు? తప్పనిసరిగా అటువంటి బాధ్యతను చేపట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఈ కరోనానే కాదు, ఇటువంటి కరోనాలో ఎన్నొచ్చినా దేవుడు తన ప్రజల యొక్క మొరను విని దాన్ని తొలగిస్తూ వేస్తాడు. కాబట్టి మన యొక్క బాధ్యతగా మనము ప్రార్థన చేద్దాం. అంటే మొదటిగా దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోవడం వల్ల ఇటువంటి తెగుళ్ళు వస్తూ ఉంటాయి. తెగుళ్ళు ఆఫ్ చేయాలంటే, ఆగిపోవాలంటే దేవుని యొక్క మాట తప్పనిసరిగా వినాలి. వింట మాత్రమే కాదు, విన్న మాటకు ఆ కార్యరూపం దాల్చాలి. చనిపోయిన వారికి, బ్రతికి ఉన్న వారికి మధ్యలో నీవు ఉన్నావు. ఓ సహోదరి సహోదరుడా, చనిపోయిన వారికి, బతికి ఉన్న వారికి మధ్యలో నీవు ఉన్నావు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. వారి విషయమై దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి మన యొక్క బాధ్యతగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన ధూపం వేయాలి. ఆ ధూపం ద్వారా దేవుడు వారిని శిక్షల నుంచి తప్పిస్తాడు. కాబట్టి మనము ప్రార్థన చేద్దాం. రెండవది సంఖ్యాకాండము 11వ అధ్యాయం. ముప్పై 33వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 33వ వచనం. ఆ మాంసము ఇంకను వారి పంట సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. ఎవరినండి? మాంసాపేక్ష కలిగిన వారిని. ఇంకొక మాట చెప్పాలంటే తిండిపోతులను అని. ఎవరైతే దేవుని యొక్క ఉద్దేశాల విషయమై, దేవుని యొక్క నడుపుదల విషయమై ఆటంకం కలిగి ఉంటారు, దేవుని యొక్క మార్గం విషయమై ఆటంకం కలిగి ఉంటారు, దేవుడు చెప్పిన దాన్ని వినకుండా మాకు అది కాదు, మాకు ఇది కావాలి అని ఎవరైతే దేవుడిని అడుగుతూ ఉంటామో దేవుడు ఇస్తాడు, ఏదైనా ఇస్తాడు. మనుషులే కాదు, దేవుడు సాతాను మాట కూడా విన్నాడు. ఆడు అడిగింది దయచేసినాడు. కాబట్టి మన యొక్క మాట దేవుడు వింటాడు. అది మనం ఏం చేయాలంటే, ఏబు గ్రంథం ఒక మాట ఉంది. ఏబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా ఏబుకి స్వస్థత కలిగింది. ఏబునకు స్వస్థత కలిగింది. నీవు నేను మనము ఎవరైతే ఇబ్బందుల్లో ఉండాలో, ఎవరైతే బాధల్లో ఉండాలో, ఎవరైతే కష్టాల్లో ఉండాలో, ఎవరైతే నష్టాల్లో ఉండాలో, ఆత్మీయ నష్టం కావచ్చు, శారీరకమైన నష్టం కావచ్చు, ఈ కరోనా వల్ల వచ్చిన నష్టమైన కావచ్చు, అటువంటి వాటన్నింటిలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఇక్కడ ఈ యొక్క ప్రజలు సాపేక్ష కలిగిన వారై చదువు. ఆ మాంసము ఇంకా వారి పలుక సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. ఇప్పుడు మన దేశాన్నే కాదు, ప్రపంచాన్ని దేవుడు బహుగా బాధిస్తున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి మరచి తినటం, త్రాగటం, ఆడటం,
ఈ పనుల మీద ఉన్నారు మనిషి అంతా. తినుచు త్రాగుచు ఆడుచు దేవుని విషయమై ఏమాత్రము శ్రద్ధ లేని వారిగా ఉన్నారు, ఆసక్తి లేని వారిగా ఉన్నారు. అది నీవైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా కానీ ప్రపంచవ్యాప్తముగా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇటువరకైతే ఈ తిని తాగి ఆడటం అనేది పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండేది, మెట్రోపాలిటన్ సిటీలో ఉండేది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు కూడా వచ్చేసింది. ఇది ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి, దేవుణ్ణి మరచిపోయి ఇష్టానుసారంగా తినుచు త్రాగుచు ఆడుచు మనిషి యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నాడు. దేవుడు తన యొక్క స్వరూపంలో మనుషులను సృష్టించినాడు. ఎందుకు? దేవుని మహిమార్థంగా జీవించడానికి. అయితే ఈ మనుషులు దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోయి తమ సొంత కోరికలను నెరవేర్చుకుంటున్నారు. సొంత కోరికలను, సొంత ఆశలను నెరవేర్చుకుంటున్నారు. దేవుడు లేని వారిగా ఉంటున్నారు. దేవుడు ఇటువంటి వాటిని ఓర్వజాలు. ఎంతో పాపం ప్రోగు చేసుకుంటూ ఉన్నారు మనుషులు చాలా అన్నట్టు. ఇటువంటి వాటి విషయమై దేవుడు మౌనంగా ఉండలేడు కాబట్టి ప్రపంచాన్ని ఒక ఊపు వేసింది. కంటికి కనబడని వైరస్ కరోనా. కంటికి కనబడని కరోనా వైరస్ ప్రపంచాన్ని అల్లాడించింది. కంటికి కనబడిన కరోనానే ఇటువంటి ప్రపంచాన్ని అల్లాడిస్తే, కంటికి కనబడే దేవుని యొక్క దూతను పంపిస్తే పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఈ భూమండలం మీద ఉన్న ప్రపంచ పరిస్థితి ఏంటి? మనుషుల యొక్క పరిస్థితి ఏంటి? దేవుడిని లెక్క చేయక తమ ఇష్టానుసారంగా తమ ఇష్టాన్ని జరిగించుకొనుచూ ఉన్న మనుషులు, నీవు ఎవరివైనా సరే దేవుని ఎదుట నిరుత్తరుడివి. ఏమీ చేయలేము. కాబట్టి మనము ఇటువంటి వాటి విషయమై జాగ్రత్త కలిగిన వారమై దేవుని యొక్క కార్యముల ఆసక్తి కలిగి దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడం కాక, ఆ విధంగా మనము విశ్వాస అయిన ప్రతి ఒక్కరూ చనిపోయిన వారికి, బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలవబడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అటువంటి బాధ్యతను నేను కొనసాగిస్తూ ముందుకు వెళ్దాం. రండి, సంఖ్యాకాండము 4వ అధ్యాయం 37వ వచనం. అనగా ఆ దేశముల గురించి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయింది. మొదటిది, దేవుని మాట వినని వారి మీదకి కరోనా వచ్చింది. రెండవది, దేవుణ్ణి వదిలివేసి దేవుని గూర్చిన ఆసక్తి లేక ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందుమా అనే మనుషుల మీదకి కరోనా తెగులు వచ్చినది. మూడవది 37వ వచనం. ఆ దేశముని గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయేవి. అంటే చెడ్డ సమాచారం చెప్పే నీవైనా, నేనైనా, ఎవరైనా సరే ఇటువంటి తెగులుకు బలి కావాల్సిందే. కాబట్టి దేవుని విషయమై నీవైనా, నేనైనా, మనము ఎవరిమైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్పవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఉన్నది. అది దేవుని విషయమే కాదండి. మనుషులు పలికే ప్రతి మాట కూడా లిఖింపబడుతుంది. కాబట్టి మన మాటలు
మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క క్రియలు ప్రతి విషయంలో కూడా దేవుని ఎదుట యోగ్యమైనవిగా ఉండాలి. యోగ్యమైనవిగా ఉండాలి. ఇక్కడ కొంతమంది మనుషులను వేగి చూసి రావడానికి పంపించారు దైవజనులు. చూసి వచ్చిన వారు చెడ్డ సమాచారం చెప్పారు. ఉన్నది ఉన్నట్టు దేవుడు వాగ్దానం చేసినాడు, ఆ దేశాన్ని మీకు ఇస్తాను అని. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి అటువంటి వాగ్దానం విషయమై ఆసక్తి లేనివారు, దేవుని మాట నమ్మని వారు చెడ్డ సమాచారం తీసుకుని వచ్చినారు. వారిలో ఇద్దరు మాత్రమే మంచి సమాచారాన్ని తీసుకొని వచ్చినారు. వారికి వాగ్దాన భూమిలో దేవుడు వారికి భాగం ఇచ్చినాడు. వారికి వాగ్దాన భూమిలో దేవుడు భాగాన్ని అనుగ్రహించినాడు. చెడ్డ సమాచారం తీసుకువచ్చిన వారందరినీ తెగులు చేత హతమైనారు. దేవుని విషయమై న్యాయమైన, సక్రమైన, నిజమైన మంచి సమాచారం తీసుకుని వస్తే దేవుడు తన రాజ్యంలో నీకు నాకు భాగాన్ని దయచేస్తాడు. దేవుని రాజ్యంలో నీకు నాకు మన అందరికీ ఎవరైతే దేవుని విషయమై రోషం కలిగిన వారై మంచి సమాచారాన్ని, వాస్తవమైన సమాచారాన్ని ఎవరైతే చెప్తారో వారికి దేవుని రాజ్యంలో పాలు ఉన్నది. ఎవరైతే చెడ్డ సమాచారాన్ని చెప్పి జనులను భయపెట్టిస్తారో వారిని దేవుడు తెగులు చేత హతం చేస్తాడు. ఇక్కడ శారీరకంగా తెగులు చేత హతమవుతారు. అక్కడ అంటే మరణము తర్వాత పునరుత్థానములో దేవుని రాజ్యంలో పాలుండదు. వారికి దేవుడు విధించిన శిక్ష యుగాయుగంలో మండుచుండే అగ్నిగుండంలో పాలు పొందుతారు. అగ్నిగుండాన్ని ఇంగ్లీష్లో చాలా చక్కని పదంతో వర్ణించాడు. బాటమ్లెస్ పిట్ అంటే అడుగు అనే లేని గుంట. దానికి ఇంత అని అడుగు భాగం అనేది లేదు. ఆ పదం ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. తెలుగులో అగాధంగా చెప్తున్నారు. అగాధం అంటే ఎక్కడన్నా అడుగు అనేది ఉంటుందేమో అనుకోవచ్చు, కానీ బాటమ్లెస్ పిట్ అంటే అడుగు అనే భాగం లేదు గుంట. అటువంటి గుంటలోనికి దేవుడు చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వారిని త్రోసివేస్తాడు. అటువంటి వాటిలో దైవజనులైన వారు, విశ్వాసులైన వారు ఎవరు ఉండకుండా ఉందురుగా. ఎందుకంటే వీళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్తారంటే. ఒకవేళ చెప్పలేదంటే వారికి కూడా అటువంటి శిక్షనే అనుభవించబడతారు. కాబట్టి విశ్వాసులుగా, దేవుని యొక్క పిల్లలుగా మన యొక్క బాధ్యత ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కలిపి చెరిపే వాళ్ళు వస్తారు. ఈ మనమున్న దినాల్లో, చివరి దినాల్లో వాస్తవాన్ని కలిపి చెరిపేస్తారు. అటువంటి వాటి నుంచి తప్పించబడదు కాక. సైతాను వాడి సమయం కొద్దిగా ఉందని ఎరిగి చాలా తీవ్రంగా, వేగంగా పనిచేస్తున్నాడు. ఎంత వేగంగా అంటే అంత వేగంగా బహుశా ఏ మనిషికి కూడా వెళ్ళలేడు. అంత సమాచారం చాలా వేగంగా వాడి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి జాగ్రత్త కలిగిన వారమై దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వారమై, దేవుని యొక్క మాటకు లోబడే వారమై, మనమందరము దేవుని ప్రజల నిమిత్తమై లేదంటే నశించిపోయే వారి నిమిత్తమై ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ రాత్రికాల సమయంలో మనమందరము దేవుని యొక్క వాక్యములకు చేరించుండగా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన యొక్క బాధ్యతను మనం ఎరిగిన వారమై
ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనమే ఉంది. రండి, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. పదవచనం. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును, సముద్ర అగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. ఆయనకు ముందుగా తెగులు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలువబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును. పురాతన గిరులు అణుగును. పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగును జరిగించువాడు. చాలు. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుతున్నవి అంటే దేవుడు రాకడకు ముందుగా తెగుళ్ళు వస్తాయి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అంటే దేవుని రాకడ సమీపముగా ఉన్నది అని మనకు బయలుపరచబడుతూ ఉన్నది. దేవుని రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి ఈ తెగుళ్ళు వస్తూ ఉన్నవి. 2019లో వచ్చింది పోయింది అని అనుకున్నాం, కానీ 2020 కూడా అయిపోయింది. 21 అంటే తెగుళ్ళు ఒకదాని కనుక ఒకటి మార్పు చెందుతూ వస్తూనే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనము మన యొక్క ఆలోచన ఏ విధంగా అంటే దేవుని రాకడ సమీపముగా ఉన్నది. తర్వాత కూడా ఇంకొక మాట ఉన్నది, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఇప్పుడు కూడా వస్తూ ఉన్నాయి. పశ్చిమాసియా దేశాల్లో ఆయన పాదం వెంట అగ్ని మెరుపులు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. అండర్ గ్రౌండ్ నుంచి వచ్చేస్తున్నాయి. గన్స్, మిజైల్స్ వస్తున్నాయి, బాంబులు పేలుతున్నాయి. అవి రాకడకు సూచనలుగా మనకి కనిపిస్తూ ఉంది. రాకడకు సూచనలు. ఈ యొక్క వచనంలో ఈ 2 మాటలు ఈ దినములో జరుగుతూ ఉన్నవి. ఆయన రాకడకు ముందు తెగుళ్ళు వస్తూ ఉన్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరయించు ఉన్నది. ఈ 2 కార్యములు ఈ దినాలలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన యొక్క బాధ్యతగా మనము దేవుని కొరకు సిద్ధపడాలి. మనము సిద్ధపడాలి. మనతో ఉన్న వారిని కూడా సిద్ధపరచాలి. అది మన యొక్క బాధ్యత. దేవుడు మనకి అప్పచెప్పబడిన డ్యూటీ. అది తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే మనము చివరి దినాల్లో ఉన్నాం. అది ఎంతో ఎక్కువ దూరంలో లేదు. వెరీ సూన్, చాలా సమీపంగా ఉన్నది. మన యొక్క బాధ్యతగా మనము వారందరి విషయమై ప్రార్థన చేయాలి. దేవుడు మన యొక్క ప్రార్థనను తప్పగా వింటాడు. వింట మాత్రమే కాదు, విన్న దేవుడు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. కాబట్టి మనందరము ప్రార్థన చేద్దాం. రండి, 91వ కీర్తన 6వ వచనం. చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయ రోగములకైనను నీవు భయపడకుందువు. చాలు. అంటే చీకటిలో తెగులు వస్తూ ఉన్నది.
తెగులు చీకటిలో వస్తూ ఉన్నది. చీకటిలో వస్తూ ఉన్నది అంటే చీకటి పాపానికి సాదృశ్యం, సాతానికి సాదృశ్యం. దేవుడు వెలుగై ఉన్నాడు. మనము వెలుగు సంబంధులము, చీకటి వారము కాము. కాబట్టి పాపంలో నుంచి, చీకటిలో నుంచి తెగులు వస్తుంది. చీకటి కార్యాల వలన తెగులు వస్తుంది. చీకటి కార్యాలను మానుకోకపోతే ఈ తెగులు ఈ విధంగానే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి చీకటి కార్యాలు మానుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మానుకోకపోతే తెగులు కొనసాగుతూ ఉంటుంది. మానుకుంటావా, మానుకోవా? మానుకోకపోతే కొనసాగుతూనే ఉంటుంది. మానుకో, ఇప్పటికైనా మానుకో. మధ్యాహ్నమందు పాడ్చే రోగములకైనను నీవు భయపడకుము. అంటే మధ్యాహ్న కాలంలో రోగం కూడా వస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎంత ఎండ తీవ్రతగా ఉంటుందో మనకి బాగా తెలుసు. ఎండలో వెళ్ళే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. నాలాంటి వాళ్ళకి ఎంత తీవ్రంగా ఉంటుందో బాగా జనాలు అతనికి తెలుసు. వేసిన ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది. ఎందుకంటే బయటకు రాగానే ఆ ఎండ తీవ్రత అప్పుడు అర్థమవుతుంది. వేసిన ఉండడం చల్లగా ఉంటుంది. దాని తీవ్రత గదిలో నుంచి నాకు బయటకు వస్తే చాలు, ఎండలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత అనుభవం వస్తుంది. కాబట్టి తెగులు రాత్రికి వస్తుంది, మధ్యాహ్నము ఏమొస్తుంది? మధ్యాహ్నంలో రోగం వస్తుంది. ఈ రెండింటి నుంచి నీవు, నేను, మనము ఎవరిమైనా సరే బయటపడాలి అంటే దేవుని యొక్క మార్గంలో తప్పనిసరిగా ఉండాలి. ఉంటే మాత్రమే ఈ తెగుళ్ళకైనను, మధ్యాహ్నం పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందు. 10వ వచనంలో ఒక మాట రాయబడింది, నీకు అపాయమేమీ రాదు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. చూసారా, దేవుడు మనకు ఎటువంటి వాగ్దానాన్ని దయచేస్తున్నాడు? చాలా శ్రేష్టమైన వాగ్దానం. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఏ అపాయము రాదు. ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి నిశ్చయిత కలిగిన వారమై ముందుకు కొనసాగుతుంది. మన బాధ్యతగా మనం చేయవలసిందంటే ధూపం వేయాలి. ధూపం అంటే పొగేమని కాదు, ప్రార్థన అనే ధూపం వేయాలి. ఆ ధూపం వేస్తేనే దేవుడు మనల్ని బట్టి, నిన్ను బట్టి నీ పొరుగు వారిని రక్షిస్తాడు. నిన్ను బట్టి నీకు సమీపస్తులు రక్షిస్తాడు. నిన్ను బట్టి నీ స్నేహితులను రక్షిస్తాడు. మన యొక్క బాధ్యతగా మనము ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇంకొక మాట చూద్దామని, మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉన్నదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనలో విశ్వాసము లేకపోతే ఏ కార్యము జరగదు. విశ్వాసము ద్వారా మాత్రమే ఈ కొండను ఇక్కడి నుంచి లెగిసి అక్కడ పోమంటే పోతుంది. అటువంటి విశ్వాసము గల వారమై నీవు, నేను, మనము ముందుకు కొనసాగటానికి చివరిగా ఒక మాట చెప్తున్నాను. లేవియాకాండము
అధ్యాయం. పన్నెండవ వచనం. లేవ్యాకాండము 6వ అధ్యాయము 12వ వచనం. బలిపీఠం మీద అగ్ని బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దాని మీద దహన బలి ద్రవ్యములు ఉంచి సమాధాన బలియకు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. దేవుని వాక్యము ఒకే మాట వెంటనే 2 వచనాల్లో దేవుడు మన కోసమై రాయించి పెట్టినాడు. మన యొక్క బాధ్యతను గుర్తు చేయడానికే దేవుడు రాసి పెట్టినాడు. విశ్వాసగా నీ బాధ్యత, నా బాధ్యత, మన అందరి బాధ్యతను గుర్తు చేయడానికే దేవుడు రాసి పెట్టినాడు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. క్రొవ్వు దహింపవలెను. మన యొక్క శ్రేష్టతను, మన యొక్క బలాన్ని, మన యొక్క ఆధిక్యతను, నీకు ఘనమైనది ఏదైనా సరే దాన్ని దహింపవలెను, అది వదిలివేయవలెను. వదిలివేసి నీ ప్రజల నిమిత్తమై ప్రార్థన చేయవలెను. మన యొక్క బాధ్యత కూడా అదే. మన అందరికీ దేవుడు అనుగ్రహించిన బాధ్యత, మనకి దేవుడు ఇచ్చిన డ్యూటీ అంటే బాధ్యత, తప్పనిసరిగా ప్రార్థన చేయవలెను. ఇంటి ప్రార్థన ద్వారా మాత్రమే ఇటువంటి తెగుళ్ళు ఆగిపోతాయి. దేవుని వాక్యంలో మనం చూసినాం, మన యొక్క పరిస్థితిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి తెగులు వచ్చిందో అటువంటి అన్ని పరిస్థితులను మార్చివేసే దేవుడు మనకున్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు ప్రార్థన చేస్తే మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి మన బాధ్యతగా నీవు, నేను, మనమందరం కలిసి ముక్త కంఠముగా ఏక ఆత్మ, ఏక దృష్టి, ఏక భావము కలవారమై పూర్ణ హృదయముతో దేవునికి మొరపెట్టుదాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక.